ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ లైబ్రరీ నుంచి అధికారికంగా నోటిఫికేషన్ రిలీజ్ అయింది. మంచి సంఖ్యలోనే వేకెన్సీస్ ఉన్నాయి. అన్ని క్యాస్ట్ల వారికి 70,000 వరకు మీకు సాలరీ అయితే వస్తుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఒక పోస్ట్కి 10 మంది మాత్రమే కాంపిటీషన్ అయితే ఉంటుంది. ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. 40 years వరకు అయితే ఛాన్స్ కల్పిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాళ్ళకి మన సొంత రాష్ట్రంలోనే పోస్టింగ్ అయితే ఉంటుంది. ఈ వీడియోలో మీకు జాబ్స్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ని చెప్తాను. చివరి వరకు చూడండి. టాపిక్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి. మీ నుంచి ఒకే ఒక చిన్న లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. తప్పనిసరిగా లైక్ చేసి వీడియోని చివరి దాకా చూడండి. ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ప్రెస్ చేసి పెట్టుకోండి. ఒక ఇంపార్టెంట్ అప్డేట్, ఎవరైతే ఇంట్లో ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి మీరు ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారో, సో మీకోసం మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు అన్ని రకాల గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఆన్లైన్లో క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. బ్యాంక్ ఎగ్జామ్స్ అవ్వచ్చు, రైల్వే అవ్వచ్చు, అండ్ ఇంకా రైల్వే, బ్యాంక్, ఎస్ఎస్సి, ఇలా మనకి ఎస్ఎస్సికి సంబంధించి ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ కానీ, సిజిఎల్ కానీ, ఎస్ఎస్సి జీడి కానీ, ఇలా అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి మన యాప్లో ఫుల్ కోర్సెస్ అనేవి అందుబాటులో అయితే ఉన్నాయి. 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. సో మీకు యాప్ లింక్ డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇస్తాను. మీకు 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్ ఫ్యాకల్టీ చేత మీకు ఇందులో క్లాసెస్ అయితే అందించడం అనేది జరుగుతుంది. కాబట్టి సో ఎవరైతే ఇంట్లో ఉండి గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో తప్పనిసరిగా మన యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేయండి. నచ్చితేనే ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి, చెక్ చేయండి. డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఒక లైబ్రరీ నోటిఫికేషన్ ద్వారా మనకి ఏంటంటే లైబ్రరీకి సంబంధించి ఇక్కడ మనకి వేకెన్సీస్ అయితే ఖాళీలు అయితే ఉన్నాయి. సో ఇక లైబ్రరీకి సంబంధించి వేకెన్సీస్ అనేవి మనకి గ్రూప్ బి క్యాడర్ కిందకి అయితే వస్తాయి. ఈ జాబ్స్కి సంబంధించి టోటల్గా 124 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మనకి జనరల్ కేటగిరీ అంటే యూఆర్ కేటగిరీలో 52, ఈడబ్ల్యూఎస్ 12, ఓబీసీ 33, ఎస్సీ 18, ఎస్టీ కేటగిరీలో 9, అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు కూడా ఇక్కడ వేకెన్సీస్ అనేవి కేటాయించారు. కాబట్టి మీరు ఏ క్యాస్ట్ వాళ్ళైనా సరే ఈ నోటిఫికేషన్కి సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ అనేది ఉంది. లైబ్రరీ ఉద్యోగాలకి సంబంధించి సాలరీ అనేది ఎంత వస్తుందంటే మనకి పే మ్యాట్రిక్స్ ప్రకారం లెవెల్ 7th పే స్కేల్ అయితే వర్తిస్తుంది. సో మనకి బేసిక్ పే అనేది 44,900 నుంచి 1,42,000 వరకు ఉంటుంది. ఇది జస్ట్ బేసిక్ పే మాత్రమే. సో దీంతోపాటు మనకి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి డిఏ అనేది ప్రజెంట్ 53% ఉంది. అంతేకాకుండా ట్రావెలింగ్ అలవెన్సెస్ ఉంటాయి. అలాగే మీకు హౌస్ రెంట్ అలవెన్సెస్ ప్రొవైడ్ చేస్తారు. కొత్త ఎన్పిఎస్ నేషనల్ పెన్షన్ సిస్టమ్ అనేది వర్తిస్తుంది. ఇవన్నీ కలుపుకుంటే మీకు ఇన్ హ్యాండ్ సాలరీ వచ్చేసి 70,000కి పైగానే మనకి స్టార్టింగ్ సాలరీ ఉంటుంది ఈ యొక్క వేకెన్సీస్కి. సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాము. మీకు ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పాను కదా, ఒక పోస్ట్కి 10 మంది మాత్రమే కాంపిటీషన్ అనేది, అది ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ మనకి ఏంటి అంటే అప్లై చేసిన వాళ్ళందరికీ Tier 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. ఇది మనకి క్వాలిఫై అవ్వాలి కంపల్సరీగా. ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. ఇందులో మనకి చూడండి, జనరల్ అవేర్నెస్ నుంచి 10 questions 10 marks, రీజనింగ్ అబిలిటీ నుంచి 15 questions 15 marks, నాలెడ్జ్ ఆఫ్ ఐసీటీ నుంచి 15 questions 15 marks, టీచింగ్ యాప్టిట్యూడ్ నుంచి 30 questions 30 marks, డొమైన్ నాలెడ్జ్ నుంచేమో ఇక్కడ పెడగాగి అండ్ కేస్ స్టడీకి సంబంధించి టాపిక్స్ మీద, అలాగే ఎన్ఈపి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీకి సంబంధించి 2020కి సంబంధించి ఇక్కడ క్వశ్చన్స్ అడుగుతారనమాట. టోటల్గా 100 questions 100 marks. నెక్స్ట్ ఇక్కడ Part 6. సో Part 6 ఏంటి అంటే లాంగ్వేజ్ కాంపిటెన్సీకి సంబంధించి మీకు జనరల్ ఇంగ్లీష్, జనరల్ హిందీ, అలాగే మన తెలుగు వాళ్ళందరూ కూడా తెలుగు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. సో మీకు ఈ 3 లాంగ్వేజెస్కి సంబంధించి మనకి 30 questions అడుగుతారు, 30 marks. ఇది మనకి జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్లోనే ఉంటుంది. ఇందులో మీకు 30 marksకి జస్ట్ 12 marks తెచ్చుకుంటే సరిపోతుందన్నమాట. ఇది మీరు క్వాలిఫైయింగ్ నేచర్లోనే ఉంటుంది ఈ యొక్క Part 6 అనేది. మిగతా అన్నింటిలో కూడా మీరు మంచి స్కోర్ తెచ్చుకోవాలి. సో ఇది మనకి ఎవరైతే ఈ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ Tier 1 అనేది ఎవరైతే పాస్ అవుతారో సో వాళ్ళకి మాత్రమే Tier 2 ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ మాత్రం మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో క్వశ్చన్స్ అనేవి రావడం అయితే జరుగుతుంది. సో Tier 2లో ఏంటి అంటే ఇక్కడ చూడండి, ఎవరైతే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో పాస్ అవుతారో వాళ్ళకి 1:10 అని చెప్పేసి ఇచ్చారు. అంటే 1:10 రేషియోలో అభ్యర్థులను అయితే మనకి షార్ట్ లిస్ట్ చేసేసి Tier 2కి అయితే పిలుస్తారంటే మనకి టోటల్గా 124 వేకెన్సీస్ అయితే ఉన్నాయి కదా. 124 × 10 ఎంత మనకి 1240. కాబట్టి సో మనకి ఒక పోస్ట్కి మనకి చాలా తక్కువ కాంపిటీషన్ అనేది ఉంటుంది. కాబట్టి సో డెఫినెట్గా ఇది ఒక బెస్ట్ ఛాన్స్ అనేది చెప్పుకోవచ్చు. సో మనకి ఏ టాపిక్స్ మీద ఈ Tier 2 ఉంటుందండి చూడండి ఇక్కడ.
Subject specific syllabus is uploaded on the website NESTS under ESSC 2025. మనకి వెబ్సైట్లో సిలబస్ అనేది ఇచ్చారు. మనకి పోస్ట్ల వారిగా మీకు లైబ్రరీకి సంబంధించి సిలబస్ అనేది ఉంటుంది. లైబ్రరీకి సంబంధించి టాపిక్స్ మీద మీకు క్వశ్చన్స్ అడుగుతారు. సో ఇందులో ఏంటి అంటే 40 ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అడుగుతారు, 15 ఏమో డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ అడుగుతారు. సో ఈ విధంగా మనకి టోటల్గా ఇక్కడ క్వశ్చన్స్ చూడండి, దానికి సంబంధించి ఎన్ని మార్క్స్ కేటాయించారో కూడా ఇచ్చారు. సో టోటల్గా ఇది వచ్చేసి 3 అవర్స్ అయితే కండక్ట్ చేస్తారు. టైర్ 1 ఎగ్జామ్ వచ్చేసేమో 2 hours 30 minutes అయితే ఉంటుంది అని చెప్పేసి అయితే ఇవ్వడం అనేది జరిగింది. సో దీని తర్వాత ఈ యొక్క జాబ్స్కి సంబంధించి మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఈ యొక్క వేకెన్సీస్కి ఎంపిక చేస్తారు. మీకు ఎటువంటి ఇంటర్వ్యూస్ అయితే ఉండవు అనమాట ఈ జాబ్స్కి. పోస్ట్లకి సంబంధించి మీకు సిలబస్ని కూడా అఫీషియల్ వెబ్సైట్లో అప్డేట్ చేస్తారు. మీకు ఇక్కడికి చూపిస్తున్నాను చూడండి, సిలబస్ ఫర్ లైబ్రరీన్ అని చెప్పేసి ఇక్కడ ఇక డీటెయిల్ సిలబస్ అనేది మనకి వెబ్సైట్లో పెట్టారు. ఫౌండేషన్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్కి సంబంధించి ఇక్కడ కొన్ని టాపిక్స్ అనేవి ఇచ్చారు యూనిట్ వైజ్గా, అవన్నీ కూడా మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ నాలెడ్జ్ ఆర్గనైజేషన్, ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ అండ్ రిట్రైవల్కి సంబంధించి, నెక్స్ట్ మనకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి బేసిక్స్, నెక్స్ట్ మేనేజ్మెంట్ ఆఫ్ లైబ్రరీస్ అండ్ ఇన్ఫర్మేషన్ సెంటర్స్ ఇన్స్టిట్యూషన్స్కి సంబంధించి, నెక్స్ట్ మనకి ఏంటంటే ఇన్ఫర్మేషన్ సోర్సెస్ అండ్ సర్వీసెస్కి సంబంధించి, లైబ్రరీ యూజర్స్కి సంబంధించి, అండ్ అలాగే ఈ విధంగా ఈ సెక్షన్కి సంబంధించి టాపిక్స్ మీదనే మీకు నేను చెప్పాను కదా మెయిన్ ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో, సో మనకి ప్రిలిమినరీ తర్వాత మెయిన్ ఎగ్జామినేషన్, ఈ యొక్క మెయిన్ ఎగ్జామినేషన్లో ఈ టాపిక్స్ మీదనే మీకు క్వశ్చన్స్ అనేవి రావడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇవన్నీ ఎవరైతే ప్రిపేర్ అవుతారో డెఫినెట్గా ఈ జాబ్స్కి అయితే సెలెక్ట్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. సంబంధించి మనము ఎలా అప్లై చేయాలి అనేది అప్లై ప్రాసెస్ అనేది చూద్దాం ఇప్పుడు. సో మనకి ఒక రిక్రూట్మెంట్ వచ్చేసి నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ అని చెప్పేసి ఒక సంస్థ వాళ్ళు అయితే రిక్రూట్మెంట్ అనేది చేస్తారు. మనకి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్లో ఖాళీగా ఉన్నటువంటి ఒక లైబ్రరీన్ ఉద్యోగాలకి సంబంధించి రిక్రూట్మెంట్ అనమాట. సో దీనికి సంబంధించి మీకు డీటెయిల్ నోటిఫికేషన్ కావాలి అనుకుంటే డైరెక్ట్గా డౌన్లోడ్ డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్ మీద క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ డౌన్లోడ్ అవుతుంది. సో మీకు లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో ఇచ్చాను, డైరెక్ట్గా అక్కడ నుంచి వెళ్ళి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఈ జాబ్స్కి అప్లై చేయడానికి మీరు ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఉంది కదా, సో దీనిపైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో మీకు ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అనేవి కంప్లీట్గా ఇచ్చారు, అన్ని కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ ఫీజు విషయానికి వచ్చినట్లయితే అమ్మాయిలకి SC ST PWD వాళ్ళకైతే ఇక్కడ అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి కేవలం 500 రూపీస్ అనేది ఇచ్చారు. మిగతా వాళ్ళైతే మాత్రం ఇది మనకి లైబ్రేరియన్ పోస్ట్ అనేది TGT కిందికి వస్తుంది కాబట్టి మిగతా వాళ్ళైతే మాత్రం 2000 రూపీస్ అనేది పే చేయాల్సి అయితే ఉంటుంది. ఆన్లైన్లోనే పే చేయాలి. మీరు ఇక్కడ కొంచెం కిందికి స్క్రోల్ డౌన్ చేసేసి ఒక చెక్ బాక్స్ అనేది ఈ విధంగా టిక్ మార్క్ చేసి క్లిక్ హియర్ టు ప్రొసీడ్ మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా పేజ్ అనేది వస్తుంది. ఇందులో మీ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసేసి ఫీ పేమెంట్ చేసేస్తే మీ అప్లికేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట. లైబ్రరీన్ ఉద్యోగాలకి సంబంధించి మీకు క్వాలిఫికేషన్ అయితే ఇక్కడ చెప్పడం మర్చిపోయాను. ఇప్పుడు మనకి క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి ఈ జాబ్స్కి సంబంధించి అంటే, సో మీరు ఎవరైతే బ్యాచిలర్స్ డిగ్రీ అనేది ఎవరైతే లైబ్రరీ సైన్స్లో చదివి ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మినిమం 50% మార్కులతో ఇక బ్యాచిలర్స్ డిగ్రీ అనేది చదివి ఉండాలి. ఒకవేళ ఈ క్వాలిఫికేషన్ లేకపోతే బ్యాచిలర్స్ డిగ్రీ అనేది లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్లో చదివి ఉంటారో వాళ్ళకి కూడా ఛాన్స్ ఉంది. ఒకవేళ ఈ క్వాలిఫికేషన్ లేకపోతే ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ అంటే మీరు నార్మల్ డిగ్రీ చదవండి, ఒకవేళ ఈ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో మీకు మినిమం ఏజ్ అనేది 18 years ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ ఏమో జనరల్ OC వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు 35 years వరకు, OBC వాళ్ళు 38 years వరకు, SC ST వాళ్ళు 40 years వరకు అప్లై చేసుకోవచ్చు. ఆల్రెడీ మీరు EMRSకి సంబంధించి అంటే ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్లో పనిచేసే ఎంప్లాయ్ అయినట్లయితే సో మీకు 55 years వరకు కూడా ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు అనమాట. సో ఈ విధంగా ఈ పోస్టులకి సంబంధించి క్వాలిఫికేషన్ ఉండాలి అండ్ ఇక్కడ ఏజ్ లిమిట్ వచ్చేసి ఈ విధంగా ఉండాలన్నమాట. మీకు ఇక్కడ ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, జస్ట్ మీకు క్వాలిఫికేషన్ ఉంటే అప్లికేషన్ అనేది పెట్టేసుకోవచ్చు. కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి కొంచెం ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు. ఈ EMRS నుంచి వచ్చినటువంటి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ మీకు లింక్స్ అనే డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా ఒక వీడియోని షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.